ఏంటి ఇక్కడ లైట్ లేదా? లైట్ ఫెయిల్ అయింది మేడం. సప్లయర్ ఇండియన్ ఎన్ని రోజులకి ఒకసారి పెడుతున్నారు? 15 డేస్కి వస్తుంది. మంత్లీ ప్రైస్ పెట్టుకుంటాం. ఎన్ని కేజీలు బ్యాళ్ళు వేస్తావు? 4 కేజీలు మార్నింగ్. ఆఫ్టర్నూన్ సాంబార్కి అయితే 3 కేజీలు చల్లుతారు. అబ్బా కవర్ ఏదైనా ఒక చిన్న కవర్ తీసుకోండి శాంపుల్. సరే ఇదిలి తిప్పేసి తిప్పి కొంచెం ఆరుపోస్తే కదా ముగ్గు వాసన రావడం లేదా? ఆరుపోసింటే వస్తాయి, ఆ సౌండ్ వస్తాయి ఎండినది ముగ్గు పట్టే అది. ఇది కూడా పరిస్థితి అంటే ఇంత స్టాక్ పెట్టుకున్నారు, నీకు సంబంధం లేదంటావు. మెత్తబడిపోతున్నాయి అవి. అదేంటి కారం లూజ్ వచ్చిందా? అవును మేడం, మొన్న లూజ్ వచ్చింది. ఇవి కూడా శాంపుల్ తీసుకున్నాం. చేయవస్తుంది. ఎంత ఉందమ్మా? ఎంత ఉండాలి తెలుసా నీకు? 55 నుంచి 60 గ్రాములు ఉండాలి. ఇంకోటి పెట్టు అత్తి. చెక్ చేస్తూ ఉంటాయి కదా అన్సైజ్. మీరే డబ్బులా? మీ డబ్బులా? పిల్లల కోసం గవర్నమెంట్ పంపిస్తున్నావు, మీరెందుకు అంత నెగ్లిజెన్సీ? ఆ శనగిత్తనాలు కూడా చూడు ఎంత వాసన వస్తాయి. నీ ఇంట్లో అయితే నీ బిడ్డలు పెడతావా? వాసన వస్తున్నాయి అవి. ఇది మార్నింగ్ బూస్ట్ పాలకి ఏం కలుపుతున్నారు అమ్మా? గంజి ఇవ్వటం. ఈ బుక్లో మీరు ఇక్కడి నుంచి ఏం తీసుకుపోతారని ఎవరు రాస్తారు ఇక్కడ? ఎక్కడ అది బుక్? ఈ రూమ్లో ఎవరు ఏం తీసుకుపోతారనేది స్టాక్ రిజిస్టర్ స్టోర్ రూమ్లో ఉండాలి. ఎవరి దగ్గర ఉంది, ఎంత వచ్చింది, ఎంత పోయిందని మాకేం తెలుస్తుంది? వార్డెన్ మేడం ఇంటికి వెళ్ళిపోయినారు మేడం 4:30కి. నైట్ డిన్నర్ అయ్యేదాకనే ఉండరా వార్డెన్ గారు? ఈరోజు కొంచెం పని ఉందనేసి 4:30కి వెళ్ళిపోయినారు. ఇది తిని ఎక్కడ వార్డెన్ ఉండేది? మీ సెక్రటరీకి ఫోన్.
మేడం మేడం మాట్లాడతారా? హలో, నమస్తే అమ్మా. నేను ఎల్దుర్తి స్కూల్కి వచ్చానమ్మా, మన ఎన్జేపీ స్కూల్ గర్ల్స్. వార్డను లేరు, ప్రిన్సిపాల్ లేరు, స్టాక్ రిజిస్టరు స్టోర్ రూమ్లో స్టాక్ రిజిస్టర్ లేదు. వార్డన్ ఏమో ఇంకా ఏమేమి నైట్ డిన్నర్ కాకనే ఆమె ఏమో కర్నూలుకి వెళ్ళారంట. మీ నోటీస్కి చెప్పారా ఏమ్మా? ఎగ్సా అన్సైజ్? ఎగ్స్ మేము చెక్ చేసిన 3 అన్సైజ్. స్టాక్ ఏమో ఉంది, సరుకులు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. వార్డన్ అడుగుదామంటే వార్డన్ లేరు, ప్రిన్సిపాల్ లేరు. అవునమ్మా, మరి ఈ స్టాఫ్ ఎవరున్నారు? ఆమె లీవ్ పెట్టిందా? బుక్కులు అడిగితే ప్రిన్సిపల్ దగ్గర ఉందంటారు. స్టాఫ్ రిజిస్టర్ బుక్ లేదు. ఏమి ఇక్కడ స్టాక్ రిజిస్టర్ బుక్ లేదు. ఏటీపీ కంట్రోల్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఏం పేరు నీ పేరు? సెక్రటరీ గారితో మాట్లాడు. గుడ్ ఈవినింగ్ మేడం. అదే మెయిన్ సమస్య. సార్ వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ రిజిస్టర్ వార్నింగ్ ఇచ్చింది మేడం. అది సార్ తాళం వేసుకొని వెళ్ళాను. గతంలో ఉన్న సరిగా లేక ప్రాబ్లం చేసింది. బాయ్స్ కూడా ఉన్నారు మేడం, ముగ్గురు బాయ్స్ అలర్ట్ చేయాలి. వాడి దగ్గర ఉంటుంది కంట్రోల్ అది అవుట్ సోర్స్కి ప్రాబ్లం చేసింది మేడం. ఎవరిని రానిచ్చేది ఆమె ఎట్లా చక్రాధిపత్యం వేసి ఆమె అట్లే చేసింది. ఇప్పుడు ఆ పాత వాళ్ళవి అట్లే ఉన్నారు, అట్లే కొనసాగుతున్నారు మేడం. మన గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎవరు మన అది పాత అట్లే కొనసాగిస్తున్నారు. నేను అదే సమస్య మేడం. వార్డెన్ దగ్గర ఉంది. ఆఫీస్ వాళ్ళ సార్ వాళ్ళ దగ్గర ఉన్నాము. అక్కడ పెట్టేసి 2 రిజిస్టర్లు వాళ్ళకి తీసుకెళ్ళాము. చూడు ఒకసారి. హలో, చెప్పండి. ఇమ్మీడియట్గా పెట్టాలి. ఇక్కడ జెంట్స్ 3 ఉన్నారంటమ్మా, వాళ్ళని కూడా మార్చాలి. చూడండి, గర్ల్స్కి ఎందుకు పెట్టారు 3? అసలు ఇది క్వాలిటీనే లేదు ఇక్కడ. ప్రొవిజన్స్ మీకు పంపిస్తున్నాను, శాంపుల్స్ పంపించండి. ఒక కవర్లు చూడండి, ఇక్కడ మిరియాల వాసన వస్తానేమో చూడండి. ఇది చూడండి అన్న, ఇవేమన్నా మిరియాలు అంటారా? నీ ఇంట్లో అయితే మిరియాలు కొంటావా? ఎందుకు ఆ నాణ్యతమైన డబ్బులు మేము ఇస్తాం, గవర్నమెంట్ ఇస్తుంటే. ఎక్స్పైరీ డేట్ చూడు, ఎక్స్పైరీ డేట్ చూడు. చూడు, ఎక్స్పైరీ డేట్ చూడు. ఇది చూడు, అంపల్ లైట్ వేసి చూడు. కానీ బాక్స్లు ఇచ్చి పంపించాం కదమ్మా. ఇవేమో దేంట్లో ఉన్న ప్లాస్టిక్ బాక్సుల్లో అయినా వేసుకోవచ్చు కదా. ఇలా ఇలా పడేసేదానికన్నా ఏదన్నా ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్ 5 కేజీల బాక్స్ ఏమి వస్తున్నాయి కదా. ఆయిల్ ప్యాకెట్ ఎక్కడ? ఇక్కడ తీస్తాను.
అవునమ్మా, ఇంత ఎందుకు తీసుకుంటున్నారు? ఇది 15 రోజులకి అయిపోతాయా? రసంలోకి వాడుతుంది. ఇంత అయిపోతుందా? 15 రోజులకి ఎన్ని పెడితే? లేదు మేడం, నెలకు ఒకసారి ఇట్లా పెట్టుకునేవి, నెలకు బట్ దాన్ని సేఫ్గా అన్నా పెట్టుకోవాలి కదా. అట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే ఏమొస్తుంది? ఖాళీ బాక్స్లు ఉండే కదా, దాంట్లో వేసుకోవచ్చు కదా. పోనీ అలా గాలికి వదిలేసేదానికన్నా నీటికి ఒక బాక్స్లో వేసి పెట్టచ్చు కదా. మొన్న విజిట్ వచ్చినప్పుడు మేడం చెప్పారు కదా, క్లియర్గా చెప్పారు కదా. ఏం యాక్షన్, ఏం మార్పు ఎక్కడ వచ్చింది? నువ్వు కాదా ఆ రోజు? నువ్వు కాదా? మరి ఎక్కడ మార్పు వచ్చింది? అవి ఎలా ఉన్నాయో నువ్వు స్టాక్ వచ్చేటప్పుడు నువ్వు స్టాక్ చెక్ చేసుకోవాలి కదా. స్టాక్ రిజిస్టర్ లేదు, ఏమి క్వాలిటీ లేదు అంటే వాళ్ళు ఏం తెచ్చేస్తే అది మీరు తీసుకుంటున్నారా? ఇవి ఎలా ఉన్నాయో తిను. ఎగ్స్ ఏం సైజు ఉన్నాయో చూడు. ఈ మిరియాల పరిస్థితి ఏంటో చూడు. ఇంకా చెక్ చేసేది చాలా ఉన్నాయి. నీ దగ్గర స్టాక్ రిజిస్టర్ లేదా? ఈ శాంపుల్ పంపించండి. కరెంట్ బిల్ కట్టేకి పెట్టారా ఇది? కరెంట్ బిల్ కట్టేకి పెట్టారా ఇది అంటున్నా. ఏమ్మా, ఎవరు కుక్కో? నువ్వే నా సరుకులు తీసుకునేది? మరి ఇలాగేనా నీ ఇంట్లో అయితే ఇలా గాలికి వదిలేస్తావని? సరిగ్గా దారం గట్టన్నా మూసి పెట్టాలి కదా. నీకు ఏదైనా కావాలన్నాడు మెత్తది మిగతా దారం గట్టన్నా పెట్టాలి కదా. కంట్రోల్ కావాలి. లోకల్ లీడర్స్ సీరియస్నెస్ తీసుకోకపోతే మేము ఎంత తిరిగినా వేస్ట్. మీరు లోకల్ వాళ్ళు మీరు చూసుకోవాలి. ఫుడ్లో క్వాలిటీ లేదు. తల్లిదండ్రులు వస్తే వెంటనే ఫోన్లు అడుగుతూ ఉంటారు. ఈ డిస్టర్బెన్స్ కాకుండా ఫోన్పేలు పెట్టాం, సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం సరుకులన్నీ నాణ్యతమైన సరుకులు ఇస్తున్నాం. రన్నింగ్ వాటర్ కూడా మొత్తం అన్ని రిపేర్లకని మొత్తం అన్నిటికీ ఇచ్చాం. ఉన్నవాళ్ళు అది కూడా బాధ్యత లేకుండా మెయింటైన్ చేయడం అంటే ఇబ్బంది కదా. ఎక్కడే కానీ ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. పిల్లలకి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన చదువు అందియాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇప్పుడు ఈ సూపర్ ఫైన్ రైస్ రావడం వల్ల కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి చోట కూడా స్కూల్స్లో, ఏ స్కూల్స్ పైన ఏ మిడ్ డే మీల్స్ చూసినా కూడా పిల్లల్లో ఆ హ్యాపీనెస్ వస్తుంది. ఒక పక్క తల్లికి వందనం కూడా మనం అందజేసాం. ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదని ఇంట్లో అంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేసాం.